అందరికీ నమస్కారం. ఈరోజు మనం పంచతంత్రంలోంచి ఒక చాలా అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. ఈ కథలో ఏముందంటే నమ్మకముంది, ద్రోహముంది, అన్నిటికన్నా ముఖ్యంగా ఊహించని తెలివితేటలున్నాయి. అచ్చా, ఒక్క మాట చెప్పండి, లోహాన్ని ఎలుకలు తినేశాయంటే ఎవరైనా నమ్ముతారా? అస్సలు నమ్మరు కదా. మరి అలాంటి ఒక వింత వాదనతోనే మొదలవుతుంది మన కథ. పదండి, ఆ కథేంటో చూద్దాం. వినటానికే చాలా వింతగా ఉంది కదూ. అదేంటి 100 టన్నుల లోహం కొన్ని చిన్న ఎలుకలు ఎలా తినగలవు? అస్సలు సంబంధమే లేదు. కాని ఇంత అసంబద్ధంగా అనిపించే ఈ ఒక్క ప్రశ్నతోనే మన కథ మొదలవుతుంది. సరే, ఇక కథలోకి వస్తే మొదటి భాగం నమ్మకం, వ్యాపారం. ఇక్కడ ఇద్దరు ప్రాణస్నేహితుల మధ్య ఉన్న బంధం ఎలా ఉండేదో మనం చూద్దాం. అనగనగా ఒక నగరంలో రామయ్య, రంగయ్య అని ఇద్దరు వ్యాపారులు ఉండేవారు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. అయితే ఒకసారి రామయ్యకి వ్యాపారం పనిమీద వేరే దేశం వెళ్లాల్సొస్తోంది. అప్పుడు తన దగ్గరున్నదంతా అంటే సుమారు 100 టన్నుల లోహాన్ని తన స్నేహితుడైన రంగయ్య దగ్గర చాలా భద్రంగా ఉంచమని ఇస్తాడు. అంటే చూడండి, వాళ్ల మధ్య నమ్మకం ఏ స్థాయిలో ఉందో. కాని అంత గొప్ప నమ్మకం ఒక్క నమ్మశక్యం కాని అబద్ధంతో ముక్కలైపోయింది. అదెలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. సరే, కొన్నాళ్లు గడిచాయి. పాపం రామయ్యకి విదేశాల్లో వ్యాపారం అంతగా కలిసిరాలేదు. నష్టపోయి మళ్లీ తన సొంత ఊరికి తిరిగొచ్చాడు. జీవితాన్ని మళ్లీ మొదటినుంచి మొదలుపెట్టాలి. అందుకోసం తన లోహాన్ని తిరిగివ్వమని రంగయ్యనడిగాడు. కాని అక్కడ అతనికి ఊహించని ఒక షాక్ తగిలింది. అప్పుడు రంగయ్య అబ్బో భలే నాటకం మొదలుపెట్టాడు. కన్నీళ్లు పెట్టుకుని ఎంతో బాధగా ఇలా అంటాడు. మిత్రమా, ఏం చెప్పను, ఈ ఏడాది ఎలకల బెడద మరీ ఎక్కువైపోయింది. అయ్యో, నీ లోహమంతా అవే తినేశాయి అని. ఏంటి, 100 టన్నుల లోహాన్ని ఎలుకలు తినేశాయా? ఇంతకన్నా దారుణమైన అబద్ధముంటుందా చెప్పండి. ఈ మాట వినగానే రామయ్యకి విషయం అర్థమైపోయింది. తన ప్రాణ స్నేహితుడే ఇంత దారుణంగా మోసం చేశాడని తెలిసిపోయింది. కాని అతను అక్కడే కోపంతో ఊగిపోలేదు. ఇప్పుడు వాదించి లాభం లేదనుకున్నాడు. దీనికి సమాధానం వ్యూహాత్మకంగానే చెప్పాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. కరెక్ట్ టైం చూసి దెబ్బకు దెబ్బతీయాలి, అంతే. ఇక్కడే రామయ్య అసలైన తెలివి మనకు కనిపిస్తుంది. అతని ఆయుధం కోపం కాదు, ఉపాయం. సరే, ఇక కథ మూడో భాగానికి వచ్చేసింది. దీని పేరు గద్ద ఎత్తుకుపోయిన బాలుడు. రామయ్య తన ఎదురుదాడిని ఎలా మొదలుపెట్టాడు, రంగయ్య చెప్పినంతటి వింత కథను ఈయన ఎలా అల్లాడో చూద్దాం పదండి. రామయ్య తన ప్లాన్ను చాలా తెలివిగా అమలు చేశాడు. ముందుగా ఏమీ జరగనట్టే మామూలుగానే రంగయ్య ఇంటికి వెళ్ళాడు. అక్కడ అతని కొడుకుని చూసి, పద, నీకు మిఠాయిలు కొనిస్తాను అని చెప్పి బయటకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆ అబ్బాయిని తీసుకెళ్లి తన ఇంకో స్నేహితుడింట్లో చాలా జాగ్రత్తగా దాచాడు. ఇప్పుడు చూడాలి అసలు కథ. రామయ్య వంతు వచ్చింది. అచ్చం రంగయ్యలాగే తను కూడా చాలా బాధపడుతున్నట్టు నటిస్తూ ఇలా అన్నాడు. అయ్యో రంగయ్య, మనం తిరిగి వస్తుంటే ఎక్కడనుంచో ఒక గద్ద వేగంగా వచ్చి నీ కొడుకుని ఎత్తుకుపోయింది అని. అంతే, ఇక వివాదం పెద్దదైపోయింది. న్యాయం కోసం ఈ గొడవ కాస్త రాజుగారి ఆస్థానానికి చేరింది. ఇక్కడ విచిత్రమేంటంటే మొదట మోసం చేసింది రంగయ్య, కాని ఇప్పుడేమో తనే బాధితుడిలా రాజుగారి ముందు నిలబడి ఏడుస్తున్నాడు. రాజుగారు వెంటనే రామయ్యను పిలిపించారు. కోపంగా, ఏమయ్యా, ఒక పిల్లాడిని గద్ద ఎలా ఎత్తుకుపోగలదు? నువ్వు చెప్పేది నమ్మేలా ఉందా అని గట్టిగా ప్రశ్నించారు. అప్పుడు రామయ్య చాలా ప్రశాంతంగా రాజుగారి ముందు తన అద్భుతమైన వాదనను వినిపించాడు. రెండు నమ్మశక్యం కాని విషయాలని పక్కపక్కన పెట్టి అసలు నిజమేంటో అందరికీ తెలిసేలా చేశాడు. ఇక్కడే ఉంది అసలి ట్విస్ట్. రామయ్య రాజుతో ఇలా అన్నాడు. ప్రభూ, 100 టన్నుల లోహాన్ని ఎలుకలు తినగలిగిన రాజ్యంలో ఒక బాలుణ్ణి గద్ద ఎత్తుకుపోవడంలో ఆశ్చర్యమేముంది చెప్పండి. అంతే, ఆ ఒక్క ప్రశ్నతో రామయ్య తన మొత్తం ప్లాన్ను సభ ముందు బయటపెట్టాడు. రాజుగారికి ఒక్క క్షణంలో విషయమంతా స్పష్టంగా అర్థమైపోయింది. చివరికి న్యాయమే గెలిచింది. రాజుగారు రామయ్య తెలివిని చాలా మెచ్చుకున్నారు. రంగయ్యను బాగా మందలించి ఆ లోహాన్ని తిరిగి ఇప్పించారు. ఇక రామయ్య కూడా ఆ అబ్బాయిని సురక్షితంగా వాళ్ల నాన్నకు అప్పగించేశాడు.
సరే, కథ అయితే సుఖాంతం అయ్యింది. మరి ఇక చివరి భాగానికొద్దాం. అదే ఈ కథలోని నీతి. ఇంతకీ ఈ కథ మనకు ఏ పాఠం నేర్పుతుంది? ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్య సూత్రం ఒక్కటే: మోసాన్ని మోసంతోనే జయించాలి. ఇది కేవలం పగ, ప్రతీకారం కాదు, అన్యాయాన్ని ఎదుర్కోవడానికి వాడిన ఒక తెలివైన వ్యూహం. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, నిజానికి ఈ కథ పంచతంత్రంలో ఒక పెద్ద రాజకీయ కథలో ఒక చిన్న భాగం. ఒక సింహరాజుకి సలహాదారులుగా ఉండే 2 నక్కలు ఈ కథను చెప్పుకుంటాయన్నమాట. అంటే దీన్ని బట్టు మనకర్థమయ్యేదేంటి? ఇది కేవలం పిల్లల కథ కాదు, మోసపూరితమైన శత్రువులతో ఎలా వ్యవహరించాలో చెప్పే ఒక పెద్ద రాజనీతి పాఠం. చివరగా ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం: మోసం ఎప్పుడు న్యాయమవుతుంది? ఆలోచించండి. మోసానికి న్యాయానికి మధ్య ఒక సన్నని గీత ఉంటుంది. ఆ గీత ఎక్కడుందో ఈ కథ మనల్ని ఆలోచింపజేస్తుంది. ఒక తప్పును సరిదిద్దడానికి ఇంకో తప్పు చేయడం ఎంతవరకు సరైనది? దీని గురించి ఆలోచించండి.